నాకృతే నేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః. ఇటువంటి ఆత్మజ్ఞానులైన వారు తమ విధులను చేయటం వలన కానీ చేయకపోవటం వలన కానీ వారికి వచ్చేది పోయేది ఏమీ ఉండదు. తమ స్వార్థ ప్రయోజనం కోసం వారు ఇతర జీవుల మీద ఆధారపడవలసిన అవసరమూ లేదు. జ్ఞానోదయమైన మహాత్ములు అలౌకిక ఆత్మస్థాయిలో ఉంటారు. వారి యొక్క ప్రతి పని కూడా భగవత్ సేవలో అతీంద్రియమైనది. కాబట్టి శారీరక స్థాయిలోనున్న ప్రాపంచకులకు వారి వర్ణాశ్రమ ధర్మాల ప్రకారం సూచించబడిన విధులు ఆత్మజ్ఞానులకు వర్తించవు. ఇక్కడ కర్మకి భక్తికి ఉన్న తేడా గుర్తించాలి. ఇంతకు క్రితం శ్రీకృష్ణుడు కర్మల గురించి మాట్లాడాడు. వాటిని భగవత్ అర్పితంగా చేయమన్నాడు. అంతఃకరణ శుద్ధికి, మనస్సుని ప్రాపంచిక మలినములకు అతీతంగా చేయటం కోసం ఇది చాలా ఆవశ్యకం. కానీ జ్ఞానోదయమైన జీవాత్మలు పరిశుద్ధ మనసు కలిగి భగవంతుని యందే రమిస్తూ ఉండే స్థాయిని చేరుకున్నారు. ఇటువంటి మహాత్ములు నేరుగా భక్తి యందే, అంటే జ్ఞానం, అర్చన, కీర్తన, గురుసేవ వంటి పూర్తి ఆధ్యాత్మిక కర్మల యందే నిమగ్నమై ఉంటారు. ఇటువంటి జీవాత్మలు తమ ప్రాపంచిక కర్తవ్యములను త్యజిస్తే అది పాపం అని అనిపించుకోదు. వారు కావాలనుకుంటే ప్రాపంచిక విధులు నిర్వర్తించవచ్చు, కానీ వాటిని తప్పకుండా చేయాల్సిన అవసరం లేదు. చరిత్రలో చూస్తే సత్పురుషులు 2 రకాలుగా ఉంటారు. ప్రహ్లాదుడు, ధ్రువుడు, అంబరీషుడు, పృథ్వు మరియు విభీషణుడు వంటి వారు వీరి అతీంద్రియ స్థాయిని చేరుకున్న తరువాత కూడా తమ విధులను నిర్వర్తించారు. వీరు కర్మయోగులు. బాహ్యంగా తమ విధులను చేసినా అంతర్గతంగా తమ మనసు భగవంతుని యందే చేర్చినవారు. శుక్రాచార్యులు, మాధ్వాచార్యులు, రామానుజాచార్యులు మరియు చైతన్య మహాప్రభువు వంటి వారు వీరు తమ ప్రాపంచిక ధర్మాలను విడిచిపెట్టి సన్యాస జీవితాన్ని తీసుకున్నారు. వీరు కర్మ సన్యాసులు. వీరు బాహ్య అంతర్గతంగా కూడా శారీరకంగా మనస్సుతో భగవత్ భక్తిలోనే నిమగ్నమయ్యారు. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి జ్ఞానోదయమైన మనులకు ఈ 2 పద్ధతుల్లో ఏదైనా ఎంచుకునే అవకాశం ఉంది అని చెప్తున్నాడు. ఇక తదుపరి శ్లోకంలో ఈ రెంటిలో ఏది అర్జునుడికి అనువైనదో శ్రీకృష్ణ పరమాత్మ పేర్కొంటాడు. ఈరోజుకి ఇక్కడ తాగుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.